కేజీ రైస్కి అర కేజీ చట్నీ వేయాలి. కొత్త పచ్చడి. అభిరామ్ క్యాటరింగ్ ఈరోజు చేసేది స్పెషల్గా ఆవకాయ రైస్. అన్నం వండుకొని ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత ఆవకాయ కలుపుకోవాలి. తీసుకున్నాం. ఆవకాయ రైసు కొత్త పచ్చడితోనే పెట్టుకోవాలి. ఆవకాయ చట్నీ వేసాం రైస్లో. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎందుకు వేసుకుంటున్నామంటే రుచి కోసం వేసుకుంటున్నాం. పప్పుల పొడి ఎందుకంటే ఆ అన్నం ముద్ద అవ్వకుండా వేసుకుంటున్నాం. పప్పుల పొడి వేసిన వల్ల ముద్ద కాకుండా విడివిడిగా వస్తుంది. ఇప్పుడు లైట్గా వేసుకున్నాం. జీలకర్ర పొడి రుచి కోసం. దీంట్లో సాల్ట్ అవసరం లేదు, ఎందుకంటే ఆవకాయ రైస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కలుపుకున్న తర్వాత తక్కువ అనుకున్నప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఆవకాయ వేసాం కాబట్టి పప్పుల పొడి వేసాం, నెయ్యి వేసాం, కలుపుతున్నాం. బాగా అన్నంలో కలిసేటట్టుగా ఉండాలి. చింతపండు పులిహోర అట్ట కలుపుకుంటామో అట్ట కలుపుకోవాలి. కలిపేటప్పుడు ఏంటంటే ముక్కకున్న చట్నీ మొత్తం రైస్కి అంటుకోవాలి. అంటుకున్న వల్ల ఏంటంటే ముక్క విడిగా కనపడుతుంది. తినేటప్పుడు ఏంటంటే ఆవకాయ అని చెప్పని బాగుంటుంది. తిన్న తర్వాత ఆవకాయ అని చెప్పని పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది. కేజీ రైస్కి అర కేజీ చట్నీ వేయాలి. కొత్త పచ్చడి. కేజీ రైస్కి అర కేజీ ఆవకాయ కలుపుకోవాలి. అది ముక్కలు ఉన్న ఎక్కువ ఉన్న చట్నీ తెచ్చుకోవాలి. ఎందుకంటే రైస్లో ముక్కలు కనపడాలి కాబట్టి. అవసరమైనప్పుడు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. లేదు అవసరం లేదనుకున్నప్పుడు జీడిపప్పుతో మనకు అవసరం లేదు, ఎందుకంటే మామిడికాయ ముక్కలు ఉంటున్నాయి కాబట్టి. ఇది వైట్ రైస్తో కూడా వేసుకోవచ్చు, బాస్మతి బిర్యానీతో రైస్తో కూడా వేసుకోవచ్చు. కలిపిన తర్వాత వెల్లడపు చేసుకోవాలి. గిన్నెలో కలుపుకోకూడదు. ఇట్లా పులిహార పల్లెం అనేది ఉంటుంది. వెల్లడిపుకున్న దాంట్లో కలుపుకుంటే మనకి ఏంటంటే అన్నం ఇట్లా ముక్క ఊడిపోవాలి. కలిపిన తర్వాత ముక్క ఊడిపోతేనే ముక్కగా కనపడింది. కలిపిన తర్వాత ఎట్లా వెల్లడిపు చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ముక్కలు ఎక్కువ ఉండాలి. ఇది కొద్ది పప్పుల పొడి.